సో హై టీమ్. సో వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో కమింగ్ సాటర్డే వస్తారు సార్ మనము 1 అవర్ ఫ్రీ జూమ్ మీటింగ్ అండి. సో ప్రతి స్టూడెంట్ పేరెంట్ కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయితే వచ్చేసరికి మీకు ఏంటంటే ఈ జూమ్ మీటింగ్లో వచ్చేసరికి ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ డిగ్రీ ఎందుకు ఇన్వాలిడ్ అయింది, రైట్ నో ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ ఎందుకు డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది, అలానే జార్జియా కిర్గిస్తాన్ డిగ్రీస్ కూడా మేబీ ఇన్వాలిడ్ అవ్వచ్చా, సో ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి, అసలు అక్కడ చదివే ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ అడ్మిషన్లు ఎందుకు చేస్తున్నారు, సో ఎందుకు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ బికమింగ్ యూట్యూబర్స్ అవ్వచ్చు, తర్వాత ఒకసారికి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు అవుతున్నారు, సో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎందుకు అడ్మిషన్ కన్సల్టెంట్స్గా తయారవుతున్నారు, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, ఎంబీబీఎస్ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ కూడా. సో జార్జియా డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడా, సో జార్జియాలో వచ్చేసరికి పాపులేషన్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారా, జార్జియా వచ్చేసరికి పేషెంట్స్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారా, జార్జియా డెవలప్డ్ కంట్రీయా, కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ వ్యాలిడా ఇన్వాలిడా, ఇలా ప్రతిదీ మనం వచ్చేసరికి కమింగ్ సాటర్డే వచ్చేసరికి 1 అవర్ జూమ్ మీటింగ్లో మీకు 100% క్లారిటీ ఇస్తాము. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే వచ్చేసరికి మీకు ఏంటంటే 100% అనేది డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడా అని మీకు తెలిసిపోతుంది ఏ కంట్రీ ఏంటి అనేది.